నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. హలో ఎవ్రీబడీ, గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హలో జడ్జెస్, వెల్కమ్ టు సరిపోదా శనివారం. శనివారం ఓన్లీ ఆన్ జబర్దస్త్. సో సరదా శుక్రవారం సెట్ చేసిన టార్గెట్ 50. సరిపోదా శనివారం గెలవడానికి దాటాలి ఈ హాఫ్ సెంచురీని. సో రెడీ ఫర్ ఇట్ గైస్? రెడీ. పందెం అమౌంట్ వచ్చి 30,000 రూపీస్. ఈ పందెం అమౌంట్ ఈ వారం ఎవరు గెలుస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. ఒకవేళ సరిపోదా శనివారం గెలుస్తే అది 10th వీక్ అవుతుంది, అండ్ ఒకవేళ సరదా శుక్రవారం గెలుస్తే వాళ్ళ చైన్ బ్రేక్ చేసినట్టు. సో రెండు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో లెట్స్ బిగిన్ సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు నీ సుఖమే నేను కోరుకున్నా, అందుకే నిన్ను విడి వెళ్తున్నా అంటూ ఒక హార్ట్ఫుల్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమాలియన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. పుష్పలో ఇప్పుడు రష్మిక అని అల్లు అర్జున్ కాలు తీసి ఇలా అనుకున్నాడు కదా, నా కాలుతో అలా అనుకుంటావా? స్కిట్ సరిగ్గా రాకపోతే జడ్జిలు ఇద్దరు కాలుతో ఎలా అంటారు మనల్ని. కాలుతో ఎలా అనాలంట, ఎలా అనాలి? కొత్త డ్రెస్, ఈ రంగు డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? ఎన్నాళ్ళు రంగులే మారుతా అనుకున్నా, రంగుల డ్రెస్సులు కూడా వేస్తున్నావు అయితే. సర్లే కానీ నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. వద్దు, కనీసం ఒకటన్నా తీసుకో. కేక్ కటింగ్ అయిపోగానే ఇచ్చేస్తా. ఇవన్నీ కాదులే కానీ రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. అబ్బా నీకు తెలీదా, హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. అవునా? రోడ్డు మీద తిరిగా. రోడ్డు మీద తిరిగా? నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు ఆయన కాదు, మా డ్రైవర్ తో. ఒక్కదాన్ని వెళ్ళలేక డ్రైవర్ తో వెళ్ళాను. సరే సర్లేవే, లవర్స్ అన్నాక ఎలాంటి కామను మీ ఇంట్లో చెప్పి మన పెళ్లి గురించి ఒప్పించుకో. సరే అండి. ఇది చాలా కోటీశ్వరాలు సార్, డబ్బు ఉంది అందుకే లవ్ చేసా, లేకపోతే మనందానికి ఇది ఎక్కడ అలా. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా, అల్లరి ఆట ఆడుకుందామా. దేవుళ్ళు జడ్జెస్ అండి, అవన్నీ కెమెరాస్, ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఫేడ్ అవుట్ గాని ఎందుకు చేసుకుంటున్నానా అని అనుకుంటున్నారా? వీడికి మంచి ఆస్తుంది అందుకే చేసుకుంటున్నాను. మీరేంటి ఇంత అందంగా ఉన్నారు? మీరేంటి ఇంకా అందంగా ఉన్నారు? ఓ షిట్, మీకు పెళ్ళైందా? లేదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ? అక్కడ ఉన్నాడు. ఆడు మీ బాయ్ ఫ్రెండ్ ఏంటండి ఇంత అందంగా ఉంటేను? ఏం చేస్తామండి, విధి ఆడిన వింత నాటకం. ఓ షిట్. మీకు పెళ్ళైందా? లేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఎవరు? అదిగో అదే. నాటకం ఆడిందా? విధా? అవును. కపట నాటకం ఆడింది.
నీలాంటి దాన్ని మిస్ అయిపోయాను. నేను మిమ్మల్ని మిస్ అవ్వాలనుకోవట్లేదు. నేను కూడా, కానీ తప్పదు రండి. గుద్దుకున్నారండి? అవునండి. నా లవర్ ఎవడు చూసినా గుద్దిద్ది ఏంటో. పద పద పద. ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను. అట్టెట్టులో ఉన్న వాడికి ఎంత మంచి లవర్ ఉంటే కొద్దో గొప్ప చూడడానికి బాగుంటా. నాకు ఇది లవరా వద్దు. ఎలాగైనా సరే ఏదైనా ప్లాన్ చేసినా సరే దాన్ని నేను విడి తీసుకుంటా. అట్టట్టుగా ఉన్న ఆవిడకే అంత అందమైన అబ్బాయి వస్తే నాకు ఇంకెంత అందమైన అబ్బాయి రావాలి? అంతే కదా, ఈయన వదిలించేసుకుంటాను మేడం నేను. అయ్యో అయ్యో, ఏమైందండి? నాకు క్యాన్సర్. క్యాన్సరా? అయ్యో, నాకు క్యాన్సర్ కాబట్టి నువ్వు నన్ను చేసుకోకు. ఎలాగైనా సరే వదిలేసాయి, వేరేటోని చేసుకో. ఏమండి? పర్లేదు, కావాలంటే నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా. అమ్మో, ఆస్తి వస్తుంది. సరే అండి. ఓకేదా, నన్ను మర్చిపో. ఏడి డ్రైవర్, ఏడి రే డ్రైవర్, చిచ్చి వాడు కాదు, అది కాదు, నాకు క్యాన్సర్. నా స్కిట్కి అంత దరిద్రం పట్టింది. వాడికి యాక్టింగ్ రాదు, నీకు యాక్టింగ్ రాదు. అది క్యాన్సర్ అని తెలిసేలాగా యాక్టింగ్ చేయొచ్చు కదా. నాకు ఒక మాట ఇవ్వు. ఏంటి వర్ష చెప్పు. నేను చచ్చిపోయేలోగా నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని నా ఆస్తి తీసుకుని హ్యాపీగా ఉంటానని ఒట్టే. ఉంటా పో, ఉంటా పో. मस्त शेड्स ఉన్నారా నీలా కమలా హాసన్. ఆస్తి వస్తుంది, వెయిట్ చేయి నీకోసం. అయ్యో, ఏంటి కొద్దిసేపు ఏడుతున్నారు, కొద్దిసేపు నవ్వుతున్నారు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడంటే నా బాయ్ ఫ్రెండ్ క్యాన్సర్ అండి. ఓ అవునా, మరి ఎందుకు నవ్వుతున్నారు? ఆడు చచ్చిపోయి కాస్తంత నాదే కదా, అందుకే సంతోషం, అందుకే సంతోషం. నా గర్ల్ ఫ్రెండ్ కూడా క్యాన్సర్ అండి. అయ్యో, కానీ నవ్వుతున్నారు ఎందుకండి? అది కూడా చచ్చిపోతే దాని ఆస్తి అంతా నాకే వచ్చింది. ఓ బాగుందండి ఇదేదో. ఓ పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు ఆస్తి కలుపుదామా? ఎలా? వాళ్ళిద్దరు క్యాన్సర్ కదా, తొందరగా పోతారు కదా, వాళ్ళని పెళ్లి చేసి కలుపుదాం. తర్వాత వాళ్ళు పోయాక ఆస్తి కలుపుదాం, తర్వాత మన ఆస్తి కలుపుదాం. నాకు డీల్ ఓకే. ఓకేనా? అయినా వెంకీ, నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. అనుకున్నావు క్యాన్సర్ అని చెప్పేసి వాళ్ళిద్దరు కట్ చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. ఇదిగో మన ఇద్దరం ఒక మంచి సాంగ్ వేసుకుందాం. జనవరి మాసం అని మంచు కురిసే సమయం దేహం అంత తాపం. ఉత్తుత్తి మనిషి అనుకుంటున్నావా? క్యాన్సర్ వదరా, జనవరి మాసం పాడక డాన్స్ చేస్తున్నావు, మంచిగా ఉందా? భయ్యా ఎందుకు ఆపుతున్నారు? భయ్యా, నాకు కూడా క్యాన్సర్. ఈ యాక్టింగ్ చూస్తే అసలు క్యాన్సర్ అంటాడు ఎవడైనా. దగ్గోడు కూడా అలా చేయడరా. కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. లోపలికి వెళ్ళి సాంగ్ వేసుకుందాం పద. తొందరగా చావండి. ఇంకా చావలేదే. వాడు లోపల చచ్చిపోయి ఉంటాడు, కుళ్ళిపోయిన కంపుతో అది బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుంది. నువ్వు ఇంకా పోలేదా? పోలేదు భయ్యా. అంటే వర్షాకు లాస్ట్ స్టేజా? అయ్యో కాదు భయ్యా, 3 రోజులే బతికిద్దా. బతుకుడు కాదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు క్యాన్సర్ అనుకున్నావు, ఏమనుకుంటున్నావురా? 3 నెలలంటే పిల్లాడు వస్తే ఎలా రా? పుట్టబోయేవాడికి తెలియదు కదా క్యాన్సర్ అని. వాడు ఎలాగూ నీ వారసుడే కదా భయ్యా, నువ్వే వాడిని చూసుకోవాలి. ఎరా చేసిందంట నువ్వు చేసి నా వారసుడు అంట వింటారు. అంటే ఆస్తి చూసుకోవాల్సింది నువ్వే కదా భయ్యా. ఆస్తి పిల్లని నాకిస్తారా? నీకేం చేస్తావు? సరే సరే లోపలికి వెళ్దాం. తొందరగా చచ్చిపోండిరా. వీళ్ళేంటండి చచ్చేలా లేరు, ఆస్తి వచ్చేలా లేదు. రాగు అప్పుడే పిల్లలు పుట్టారా? బిడ్డ నీకే, ఆస్తి నీకే. ఇగో వీడిని జాగ్రత్త చూసుకో, మన ఆస్తికి వారసుడు వాడే. సరే జాగ్రత్త. మేము పోతున్నాం. ఎక్కడికి రా? గోవాకి ఎందుకు రా? ఏమో, చచ్చిపోయే ముందు గోవాకి వెళ్ళి ఫోటో షూట్ చేసి చచ్చిపోతానేమో. ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు మీరు చచ్చిపోతారా లేదా? నాకు కూడా గోవాకి వెళ్ళి షాట్ వేసుకోవాలని ఉంది భయ్యా. నేను కూడా వస్తాను భయ్యా. వద్దు, చలికాలం ఇక్కడికి ఉంటాయి మరి. అయితే నేను రానులే, వెళ్ళండి మీరే. ఏమే వాళ్ళు గోవా వెళ్ళారే, చచ్చిపోతారు అక్కడ. స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే చచ్చిపోయారు. గోవా వెళ్ళి చచ్చిపోయారు. సగం సగం తీసుకోవాలి, గొడవలు పడొద్దు. జాగ్రత్త. మరో లడ్డు తింటావా నాయన? ఏంటిరా ఇల్లు? లడ్డూలు మా వల్ల కాదు, మా వల్ల కాదు.
ఇదిగో ఇద్దరు చల్లగా చూసుకోండి. వెంకీ అలసిపోయి అక్కడ పడుకుందాం. సరే పడుకుందాం దా. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. ఏమండి నేనే నీ మొగుడిని కాదు, మనకు పెళ్ళి అవ్వలేదు. అది కాదండి, వాళ్ళు ఇప్పటికైనా చచ్చిపోయి ఉంటారా? పోతారు, ఒక్క నిమిషం లేపుదా ఉండు. వర్ష 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 లేకవట్లేదే అంటే చచ్చిపోయారు. ఆ సౌండ్ ఆపండి రా, చెవులు పోతున్నాయి. మీరు ఇంకా చావలేదారా? లేదురా, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎక్కడికి? కాశీకి వెళ్ళి చచ్చిపోతారంటే కాదు, కాశ్మీర్కు. ఈ దుంపలు వేగా వీళ్ళు ఇప్పుడే పోరా. మనం పోవటమే పదా. ఏమిటో ఆస్తి ఆస్తి అని చెప్పావు, నేనన్నా చేసుకునేవాడు కదే నీ అమ్మ కడుపు మాడా. నాకేం చేయమంటారు? కాశ్మీర్కు పోదాం. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. ఏమో బాగుంది వెంకీ, బాగుంది. చిన్న కాన్సెప్ట్, నైస్ కాన్సెప్ట్, బాగుంది. గుడ్. ఏమో వెంకీ పర్ఫార్మెన్సెస్ అన్ని బాగుంది. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. జడ్జెస్ ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్. శివాజీ గారు. జడ్జెస్ ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు నమ్మకానికి రూపం ఉంటే అది నా ఫ్రెండ్ భాస్కర్ లాగా ఉంటది అని అంటున్నాడు మన నరేష్. మరి మా భాస్కర్ గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. నా జీవితం స్నేహమేరా శాశ్వతం. ఫ్రెండ్ చెప్పు ఫ్రెండ్. ఈ గెటప్ లో నేను ఎలాగున్నాను? నీకన్నా గిటారే కొంచెం పెద్దగా ఉంది. మొన్న రష్మి నిన్ను చెప్పుతో కొట్టిందంట, ఎందుకు? భాస్కర్ గారు పిల్లల కోసం ఏమైనా సాయం చేస్తారా అని ఎంతమంది కావాలని అడిగారు, వెంటనే చెప్పుతో కొట్టింది. ఇప్పుడు మళ్ళీ కొడతా. ఆవిడ రోడ్డు మీద పిల్లల కోసం ఏమైనా సాయం చేస్తావా అని అడిగింది. కాదు, కుక్క పిల్లల కోసం. మా నాన్నగారితో మాట్లాడాలి. మీ నాన్నగారితోనా? పద వెళ్ళి మాట్లాడదాం. నాన్నగారు నాన్నగారు ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అమ్మ ఎలా చనిపోయింది? ఆ నాగభూషణ్ రావు గారికి తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదంటే మన ఇంటి పైన ఉన్న రూము అద్దెకిచ్చాను. అర్థమైంది. ఆ నాగభూషణం గారి అమ్మను తీసుకుపోయి ఉంటాడు. లేదురా, అమ్మే వాడిని తీసుకొని పోయింది. నీకు పెళ్ళిడొచ్చిందిరా, ఒక మంచి సంబంధం చూసా అమ్మా. నాన్నగారు దాన్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని నేను డిసైడ్ అయ్యా, నువ్వు యాక్సెప్ట్ చేయరా? దాని ప్రొఫైల్ పిక్ చూస్తే ర్యాపిడో కూడా రిజెక్ట్ చేస్తా, అలాంటిది నేను యాక్సెప్ట్ చేయాలా? నీ మేనకోడలని నాకు అంట గడపాలని చూస్తున్నావు కదూ? బావా నన్ను పెళ్లి చేసుకోకపోతే పీక్ కోసుకుంటా. నేను కోసుకుంటా. ఏంటది? అది నీ మీద చిన్నప్పటి నుంచి చాలా ఆశలు పెట్టుకుందిరా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గెట్ అవుట్. నా అందాలు రాసి వచ్చే టైం అయింది. ఎక్కడ? దూర వయసు చిన్నది లారా లల్లా భలే జోరుగున్నది లారా లల్లా. రాధా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ సమాజం ఒప్పుకోదు గోపి, ఒప్పుకోదు. నీతో పెళ్లి చేసుకోవడానికి సమాజం కావాలా? నో. పిల్లల కంటానికి సమాజం కావాలా? నో. మరి ఎందుకే రా, మరి ఎందుకే రా. ఇంకా ఆలోచన చేయకు. నాన్నగారు. నాన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంత్రి గారు. దాంట్లో ఏముందని పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నావురా? డాంబర్ రోడ్ కి డబల్ కోటింగ్ చేసినట్టుంది, అదేలా బాగుంది. మంత్రి గారు. బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్, రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. ఇది కరెక్ట్ కాదేమో ఫ్రెండ్. ఏం కాదు, రేపు సాయంత్రం 4 గంటల ముహూర్తానికి అలా వచ్చేస్తా. నాన్నగారు, ముహూర్తానికి. A few moments later. అయ్యో, నా నీడ మీ మీద పడుతుంది, కొద్దిగా దూరంగా ఉండండి. ఎంత మంచివారు. సరే అండి. అయ్యో అయ్యో, కరెంట్ పోయిందండి. కరెంట్ పోయినట్టుంది. ఒక్క నిమిషం, దీపం తీసుకొని వస్తాను. చాలా భయం వేసిందండి. అవునా?
The next day. మిత్రమా రాధా రాధా ఇక రాదు రాధ జీవితం హారిపోయింది. ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. గోపి ఇంకా ఈ దీపం వెలగదు గోపి, వెలగదు. ఆయిల్ అయిపోయింది గోపి. అసలు ఏం జరిగింది రాధా? ఈ అరిటాకు ఇంకా పనికి రాదు గోపి, పనికి రాదు. ఆకులో నేనే వడ్డించుకొని తినేశాను గోపి. ఇంకా ఈ వీణ మోగదు గోపి. సౌండ్ వస్తుందని నేనే కట్ చేశా. నాన్నగారు గోపి రాధ బతుకు అన్యాయమైంది. ఇంత అన్యాయం చేసిన వాడిని నన్ను బతకనియొద్దు గోపి. చంపే గోపి, చంపే. ఇంకా వాడితో మాటలేంట్రా? ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల ఇలా చేశాడు గాని అంతేగాని నాకు ఏ దురుద్దేశం లేదు. నువ్వు నా స్నేహితుడురా. మిత్రమా, స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నువ్వు పోవే. నాన్నగారు చెప్పు. దీని కాకుండా మీరు ప్రపంచంలో ఏ అమ్మాయిని చూపించినా పెళ్లి చేసుకుంటాను. నీకో మంచి సంబంధం చూసాను నానా, పిలుస్తాను. సత్య తేట తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా. నీ పేరు సత్య. నాన్నగారు అమ్మాయి నాకు నచ్చింది. పంతులు గారు బాబు మంచి ముహూర్తం చూడండి. 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? మీరు ఇంటికి వెళ్ళి కరెక్ట్ గా 2 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి మీ మెల్లో తాళి కట్టేది. బయలుదేరండి. అయ్యా చెప్పు. అమ్మగారు వచ్చే కారుకి చెట్టు అడ్డం పడిందయ్యా. అయితే ఇప్పుడే కారు వేసుకుని వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తా. పెళ్లి కొడుకు ఊరి పొలి మీద ఆడకూడదు నాయన. సరే కారు వేసుకుని వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నాకు డ్రైవింగ్ రాదురా. మంత్రి గారు నాకు రాదు బాబు. నాకు అసలు డ్రైవింగే రాదయ్యా. నాకొచ్చు నాకొచ్చు. మిత్రమా కారు వేసుకొని వెళ్ళి ఆ చెట్టుకి ఉత్తర పక్క నుంచి అమ్మగారిని తీసుకుంటా. నేనా? నాకు నీ మీద నమ్మకం ఉంది. సరే త్వరగా తీసుకురావాలి. బాయ్ బాయ్. అరగంటే ఉంది ముహూర్తానికి. వీడు వెళ్ళి గంట అయింది ఇంకా రాలేదు. పదండి చూద్దాం. మిత్రమా మిత్రమా చెట్టు అడ్డం పడిందన్నావు. చెట్టే మాకు అడ్డమైంది. రాసచ్చి పెళ్లి చేసుకుందాం. ఈ కోకిలిక కుయ్యలేదు గోపి, కుయ్యలేదు. ఏ బాగా అరుస్తుందని నేనే మ్యూట్ లో పెట్టా. ఈ టికెట్ మీద నువ్వు ఇంకా సినిమా చూడలేవు గోపి, చూడలేవు. ఎందుకు చూడలేదు? టికెట్ ఖాళీగా ఉందని నేనే మిడ్ నైట్ షో చూసేసా. ఈ గుడ్డు నుంచి ఇంకా పిల్ల రాదు గోపి, రాదు. ఎందుకు రాదు? ఆమ్లెట్ వేసుకొని తినేసా. అసలు ఏం జరిగింది సత్య? అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ తెల్ల కాగితం మీద నువ్వు ఇంకా రాయలేవు గోపి, రాయలేవు. ఏ పేపర్ ఖాళీగా ఉందని నేనే ఎగ్జామ్ రాసా. అసలు ఏం జరిగింది రాదా? అర్థమయ్యేటట్టు చెప్పు. నా సీటు పక్కన నువ్వు ఇంకా కచ్చిపు వేయలేవు గోపి. నరేష్ సీటు పక్కన కచ్చిపు నువ్వేసావు కదా? లేదు, మరి దుప్పట్టేసా. నీ మిత్రులని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. చంపే గోపి, చంపే. లేదు, విధి ఆడిన వింత నాటకం వల్ల వీడు ఇలా చేశాడు గాని ఆ టైంకు ఉరుములు వచ్చాయి కదా, అవును, మెరుపులు వచ్చాయి కదా, అవును, సత్యం మీద పడింది కదా. అది నీ తప్పేమీ లేదు. నువ్వు నా ఫ్రెండ్ ఇవ్వరా. స్నేహమే నా జీవితం, స్నేహమేరా. ఈ కాలుష్యం చేయకుండా దీని మీద తాళి కట్టేస్తా. మంత్రి గారు బాబు మంచి ముహూర్తం చూడండి. 4 నెలల వరకు అసలు ముహూర్తాలే లేవు బాబు. ముహూర్తాలు లేకపోయినా ఇప్పుడే తాళి కట్టేస్తా. నాన్న ముహూర్తం లేకుండా తాళి కడితే నీ జీవితం నాశనం అయిపోతుందిరా. అమ్మ నిన్ను సమూహూర్తంలో పెళ్లి చేసుకుందా నాన్న. మంత్రి గారు మంత్రాలు చదవండి. జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టండి బాబు. అలాగే తాళిబట్టి కట్టండి బాబు. తాళిబట్టి మంత్రాలు. ఏవి ఇది? నేను తల్లినయ్యాను. అదేంటి ఇప్పుడు ఉరుములు లేవు, పిడుగులు లేవు. మిత్రమా ఏమిటిది? 3 నెలల క్రితమే పడ్డాయి ఉరుములు మెరుపులు. రిజల్ట్ ఇప్పుడు వచ్చింది.
మిత్రమా దీని కూడా తీసుకుపో. నా మీద కోపం లేదు. ప్రకృతి వైపరీత్యం అంతే. వీడు నా రియల్ ఫ్రెండ్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నువ్వు వెళ్ళి హ్యాపీగా ఉండి వాళ్ళ ముగ్గురుతో. మళ్ళీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? కబురు పంపిస్తాను మిత్రమా. గోపి నాన్నగారు ప్రపంచంలో ఎవడైనా ఒకసారి ఎర్రిపప్పు అవుతాడో 2 సార్లు ఎర్రిపప్పు అవుతాడు. వేట్రా ప్రతిసారి ఎర్రిపప్పు అవుతుందా? ఈ ఎర్రిపప్పుల కన్నా కొండెర్రిపప్పు ఎవరు నాన్నగారు? ఈ పప్పే. రాధికా 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 కిందికా మీదికా. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి భాస్కర్, చాలా బాగా రాశారు, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. కంప్లీట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, ఫెంటాస్టిక్. గుడ్ లక్. సో జడ్జెస్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ చేసిన ఈ రెట్రో స్కిట్ కి మీరు ఇచ్చే స్కోర్స్. లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బూ మ్యామ్. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చారు ఫుల్ స్కోర్ 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఎవరైనా తాగితే మత్తొస్తది, కానీ అదే మేం తాగితే మంచి ఫన్ వస్తది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. కొబ్బరికాయ టెంకాయ వచ్చినాయి. మన పంతులు గారు చెప్పిరా? రావు ముహూర్తం ఇప్పుడు అయిపోతుంది. పెద్ద మనిషి కూడా వస్తుంది. రేష్మిక మందన చెప్పినా బాబా. డిఎస్పీ గారు వస్తున్నా. మన ఎమ్మెల్యే గారు అంతా ఓకేనా? ఇప్పుడే ఫోన్ చేస్తాను. వస్తున్నాడు. ఎక్కడ ఎట్లాంటి మొత్తం మేము చూసుకుంటాం. టైం అవుతుంది. నువ్వు టైం కూడా కదా నువ్వు ముహూర్తం దాటిపోతుంది. పాడుగా తీసుకురా. ఒక్క నిమిషం, పర్సనల్ టైం. పక్క ఊరు మీరు ఏం సంగతి? ఎవరితో మాట్లాడతానేనా? అలా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇలా సమాధిలో ఉన్నాడు కదా. మనకు మంచిగా నువ్వు ఏసీ గీసీ ఏమన్నా కావాలంటే చెప్పు. మామ ఎవరు? మా దోస్తు వాయి చచ్చిపోయిండు. ఎట్లా మాట్లాడతాను? సిస్టమ్ పెట్టించిన లోపల. ఒక్క నిమిషం. ఏం ప్రాబ్లమే? హ్యాపీ బర్త్డే. ఎట్లున్నావు? చేయవద్దు. మా దోస్తు కానీ నువ్వు జల్దీ ఓపెన్ చేయి. నేను జర మాట్లాడొస్తా. ఏం లేదురా, ఊర్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటివంటే వాడేంద్ర దాంట్లోకి వేయండు. అదే దోస్తు మాట్లాడుకుంటారు. జరిసే బాగు మా జీవితం మన సర్పంచ్ ఎట్లా చేసిరుదా? అవర్ టైమ్ ఇస్ కేమ్ టు డ్రింక్. తీసుకో, జల్దీ తీసుకో. మామ మంది ఏమంటుండు? నీది అప్పు ఉంది. నీది డౌన్ ఉందా? అప్ప అంటే డౌన్ అంటే ఏ ప్రాబ్లం ఏంది? దమాకి మన పని చేస్తుంది నీకు. ఏంది ప్రాబ్లం ఏంది? అసలు నువ్వు సర్పంచ్ ఎట్లా అసలు ఏం చేస్తావని చెప్పి అన్నారు సర్పంచ్ అని? తీర్మానం, సెటిల్మెంట్స్. అవునా? ఎస్. సరే, నాకు సమస్య ఉంది, తీర్చు. ఏంది? నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఇది పెద్ద సమస్య కాదు. ఇది పెద్ద సమస్య నాది. సరే, వాడు 500 ఇచ్చేది ఉంది. సమస్య ఇది. అప్పు తీసుకున్న పైసలు ఇవ్వాలను పరిష్కరించిన కదా. ఎవర్రా వీడు? సర్పంచ్. మీతో ఉంటాను, ఎత్తి ఖరాబ్ అవుతుంది. మొత్తం మీద 500 వచ్చినాయి. మందు తీసుకొస్తా. తీసుకురాబా. టైలెట్ వస్తుంది, ఉండు, నేను టైలెట్ వచ్చి వస్తా. ఓకేనా? సాగు కొట్టనికున్నారా ఊరంతా? ఊర్లో సమస్యలు ఏం లేవా? సమస్యలు ఉన్నాయి. దానికి ముందు మనం ఒక పెద్ద ఇట్లాంటి ఏంది ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? సార్ 10 రూపాయలు చదువుపోతుందట.
ఒకసారి పెగ్గేసుకుందాం. ఏ తమ్ముడు టఫ్ తీసుకురా, పచ్చి మంది ఎట్లా తాగుదాం? ఇగో తీసుకో. దేంద్రా ఇది తీసుకొచ్చినావు, నా పెళ్ళని తెలియకుండా వచ్చినాము. కమ్మున వేసి వెళ్ళిపోదాం, ఓకేనా? అల్లుడు పైసలు వచ్చినాయి, మంది చెప్పు. అన్నా ఒక మంది. ఏమంది తమ్ముడు? తాగే మంది. ఈడు వచ్చిందేదా వత్తమ్మా, ఈడు ఈడనే ఉన్నాడు. నిన్నేనా చూసినారా? నువ్వు ఇందాక కాదురా, నీకు కాల్చేయలేవు లేవు కదా, నీకు కాల్చేయలేవు. చూసావా మందిరా? చూసావా మంది? ఇగో తాత అత్త, ఇది ఇట్లా సరిపోదు, నేను వేరే ఇంకోటి తీసుకొస్తాను. అమ్మ ఏడున్నదో ఏమో కనిపిస్తనే లేదు. ఇది తాగకుండా ఏ రోడ్ల పడ్డదో ఏమో. ఓ అమ్మా, తాగుతున్నావానే నువ్వు? అబ్బా వచ్చింది. నేను తాగకపోతే ఇంకోళ్ళు తాగుతారు. నా మొగుడేడి? తెలవే తెలవి. చెప్పే ఏడున్నాడో? తెలవే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే, నీకు పెళ్ళాము. వస్తా. తీసుకో. చెప్పినా దేనికి తాగకే అని. దానికి చెప్పినావు తాగొద్దని, నువ్వు మాత్రం తాగలేవు. ఏంటి బాబన్నా? ఓవర్ యాక్షన్ చేయకరా. నేను తాగలేదు, నీ దండం పెడతా. యోగిసొంటోని చేసుకుని నా సంసారం మొత్తం బర్బాద్ చేసుకున్నా. నువ్వు సావా, నీ కాళ్ళు ఇరుగో, నీకు సావు రాను, నీ కళ్ళల కాకులు ఒడవా, నేను గద్దలు ఒడవా, నీ కాలు చేతులు ఇరిగిపోను, నీ చేతులు ఇరిగిపోను, నీకు సావు రాను, నీ గద్ద రాను. ఏడికైతే చేసుకున్నావరా నన్ను? ప్లీజ్ నీకు దండం పెడతా, నీ కాలు పట్టుకుంటా ప్లీజ్. అబ్బా ఎంత నాటకం చేస్తున్నాడు వీడు అసలు. అరే నువ్వు లేవురా ఫస్ట్. తాగింది మస్తైంది, తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. పెళ్లి చేసుకోకూడదు ప్లీజ్. ఒక్క నిమిషం బ్రదర్, నీ ఇద్దరు పని ఇస్తారే. ఒక్క నిమిషం. పోలీస్ స్టేషన్ వెళ్తాం. పోలీస్ స్టేషన్ పెడతావా? బారా ఏం చేస్తాను నువ్వు? సెల్ఫీ వీడియో చేసుకుంటున్నా. ఏంట్రా ఎట్టకారమా? ఒరే నువ్వు సెల్ఫీ వీడియో తీసుకుని కాళ్ళ కిందకి పెట్టినవారు, నువ్వు ఇట్లా నువ్వు అలా పోలీస్ స్టేషన్ పెడతావా? బారా చూసుకుందాం. నీ అబ్బా నడురు, నువ్వు పోలీస్ స్టేషన్ నడురు. నడురా. నడురు. ఎక్కు ఎక్కు తొక్కు. ఎక్కుదా. దా 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 ఎక్కే దా. హలో, స్టేషన్ కాడికేనా? నువ్వు పదా, నేను తీసుకొని పోతా. రే నువ్వు స్టేషన్ దగ్గర రా. ఎవరు? సర్పంచ్. రే తమ్ముడు ఇట్రా. ఏమైందిరా నీకు ఇలా కుక్కలా మురుగుతున్నారా? రే తమ్ముడు, రే వైన్ షాప్ ఉన్నావు నీలో. వైన్ షాప్ ఏంది ఏది? తాగి మొత్తం సంసారం బర్బాద్ చేస్తుండు. బర్బాద్ చేస్తు చెప్పు. చెప్తున్నా మరి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏంది నీ ప్రాబ్లం ఏంది అసలు? ఎందుకు ఇద్దరు వచ్చిన మోసం చేసిర్రు? ఇగో ఇది పెళ్ళం, ఇది నన్నేడు మీ అన్నేడు. నువ్వు అన్న అనుకో, అన్న నువ్వు మామ, నీ మామ. ఓకే, దీనికి మామనా నేను? అమ్మది పెళ్లికి ఏమేమి పెట్టిర్రా? ఏమేమి పెట్టిరే? ఆ రోజు 10 గుంటలు రాసిచ్చిర్రు. అదే 10 గుంటలలో నువ్వు వైన్స్ పెట్టుకుని ఓ ఊపుకోబడుతుంది. నాకేడ పెట్టు అదే 10 గుంటలు నాకు ఇస్తే వీడికి పెళ్లి చేసుకునేది అన్నాడు. అన్నా 11 గుంటలు రాసినా? ఓకే, ఇక పొర్రి కౌంటర్ చూసుకున్నావా పైసలు అవన్నీ? తమ్ముడులో ఎవరా? దుకాణం నాది. ఇప్పుడే రాసి ఇచ్చిన వదలే. మీరు రాపించుకుర్రా? రాపించుకోలే, మాది నడుపు చెల్లె. ఇప్పుడే రాసిస్తున్నావు కదా అన్నప్పు. చలో బట్ట చెల్లె. ఈ రోజు నుంచి మనదే దుకాణం ఇది. ఇక మంచిగా రోజు తాగకుండా వండొచ్చు. ఓకే. So my judges,
ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. అదిరిపోయింది. అంతే చిన్న చిన్న కాన్సెప్ట్స్ అబ్బా, చాలా అబ్బా. మన చుట్టూ జరిగే కాన్సెప్ట్స్ తీసుకొని చేశారు, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. అంతే. చెప్పడానికి ఏం లేదు, అంతే. ఓన్లీ చెప్పట్లు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు బ్రిలియంట్ గా ఉంది. అండ్ ఇలాంటి స్కిట్స్ అయితే నిజంగానే దిస్ ప్రోగ్రామ్ విల్ బి రైట్ అట్ ద టాప్. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, మీరు వీళ్ళకి ఇచ్చే స్కోర్స్? ఆబ్వియస్లీ. All right, so judges, Super Saddam and Yadam Raju team ki iche scores, full scores 20 out of 20. Well done, guys. Well done. Well done, Saripoda Shanivaram. Well done, guys. So మన ఇవాల్టి జబర్దస్త్ సాటర్డే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి ఇష్మార్ట్, ఎమాన్యుయల్ అండ్ టీమ్ 18 out of 20. Bullet Bhaskar and team 20 out of 20. Super Saddam and Yadam Raju team 20 out of 20. And వీళ్ళు ఈ వీక్ స్కోర్ చేసిన నంబర్స్ 58. 10th టైం కన్సిక్యూటివ్ గా ఓడిపోయిన సరదా శుక్రవారం. ఇంకా మీ లైఫ్ లో సరదా ఉందా? సరదా లేదు, దొరదండి. ఇంకా మీరు కూర్చోకూడదు అక్కడ, ఇంకా పైకి స్టేజ్ మీదకి వచ్చేయండి. ఇటువైపు 50, ఇటువైపు 58. ఇంకా జడ్జెస్ క్లియర్ కట్ విన్నర్స్ మన ఈ వారం వచ్చి సరిపోదా శనివారం. సో ఇంకా పనిష్మెంట్ బ్యాలెన్స్ మనం ప్రేక్షకులకి మాట ఇచ్చాము. సో కాబట్టి ప్రాపర్టీతో వస్తున్నాను. జడ్జెస్ స్టేజ్ మీదకి రండి. ఓకే, డన్. మనం లాస్ట్ ప్రేక్షకులకు మాట ఇచ్చిన దాని ప్రకారం సంప్రదాయాన్ని మొదలు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఈ రోజు శిక్షకి అర్హులు ఎవరు? రాఘవ్ గారు. నాకు ఇప్పుడు భయం ఏంటంటే తిన్నగా నిజంగా రాకెట్ లాగా పైకి వెళ్తారా ఏంటైనా. We'll ask winning team to decide. ఆ పనిష్మెంట్ ఇవ్వచ్చా వద్దా అని. రాఘవ్ గారు పెద్ద ఆయన ఏదో చాదస్తంతో మాట్లాడతాడు. ఈ ఒక్కసారి వదిలేద్దాం సార్. రాఘవ్ గారు ఆయనకే తక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఈసారికి అవతల విన్నింగ్ టీం కూడా రిక్వెస్ట్ చేసిన దాని మీద ఈ కార్యక్రమాన్ని విత్డ్రా చేస్తున్నాం. ఈ వారం శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, మా ఆడియన్స్ కి కావాల్సింది కామెడీ మాత్రమే. అండ్ దేర్ కెన్ బి ఓన్లీ వన్ విన్నర్. కాబట్టి ఈ వారం విన్నర్స్ కూడా వచ్చి ఫర్ ద 10th టైం కన్సిక్యూటివ్లీ సరిపోదా శనివారం. Congratulations, guys. Winning amount 30,000 rupees. All right, Saripoda Shanivaram. Ready to pause? Ready. Go on. శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఆల్ టీమ్స్ ఆర్ ఇంపార్టెంట్ టు us. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ సరదా శుక్రవారం గెలవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఆన్ దట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ అండ్ ఐ హోప్ సో డిడ్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యూ.